నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన భారత ప్రధాని. భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. తూలీ మండలంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేసిన రామానాయుడు. అచిత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఎస్రాయవరం మండలం పి ధర్మవరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తూని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన విలేకరులు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు, శ్రీనివాసవర్మ, అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనంలో కలియదిరిగి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయం ప్రత్యేకతలు, నిర్మాణ విశేషాలను జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి మల్లికార్జునరావు, బిజినెస్ చైర్మన్ జిబిఎస్ రాజు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళావైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహుకరించి సత్కరించారు. అంతకుముందు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీప్లో వస్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ వీక్షించారు. ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ధింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది యువతులు ప్రదర్శించిన ఈ నృత్యాన్ని చూసి ప్రధాని ఆసక్తి కనపరిచారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సిఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारू, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारू, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నాకు ప్రాణ సమానమైన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిత్ భారత్, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. భారతదేశానికి యుగ పురుషుడిగా, వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా, ధర్మాన్ని, భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ, తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ
ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్. అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆగస్టు నెలలోనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేయడమే లక్ష్యమన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఎడమ కాలువ పనులను 1,800 కోట్లు కేటాయించి శరవేగంగా పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పాం. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఇక్కడ కావాల్సింది ఈ పనులు క్రిటికల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి మా మీద.
మేము ఇరిగేషన్ మంత్రిగా నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ పనులు చేయాలని చూస్తే అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్. ఇక్కడే మనం చూసాం, ఏదైతే 100 మీటర్స్ 100 మీటర్ల హిల్ కట్ చేసి డెప్త్కి వెళ్ళి పనులు చేయాలి. 100 మీటర్ల హార్డ్ రాక్, అది హార్డ్ రాక్ని హిల్ని కట్ చేసి చేసేటువంటి పనులు. ఏదైతే పంప తాండవ రివర్స్ మీ అందరికీ తెలుసు, అటువంటి పంప తాండవ మీద అక్విడేట్ల నిర్మాణం అంటే ఎంత క్లిష్టమైనటువంటి పనులు మీ అందరికీ తెలుసు. అంటే గతంలో ఏదో మెత్తగా వచ్చేటువంటి పనులు చేసేసి వదిలేస్తే ఈవేళ క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి క్రిటికల్ అనేటువంటి పనులన్నింటినీ కూడా ఈ 2 సంవత్సరాలు ఈ పంప తాండవాలు అయితే 100 మీటర్ల హిల్ కటింగ్ ఇవన్నీ ఒక ఎత్తు. మరొక పక్కన మాకు 5 నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే ముట్టుకోవాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉంటారు. అటువంటి నేషనల్ హైవే 5 కనెక్టివిటీస్ కనీసం ఒక అంగుళం వంకర వస్తే వాళ్ళు ఒప్పుకోరు. అటువంటి హైవేస్కి పక్కనే మనం కట్ చేసి మళ్ళీ హైవే బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలంటే వాటికి మళ్ళీ సర్వీస్ రోడ్స్ వేయాలి, సర్వీస్ బ్రిడ్జిలు కట్టాలి. అవి నేషనల్ హైవే వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం, వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారం మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నింటినీ కూడా అటు కలెక్టర్స్ దగ్గర వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పనులు ఈ ఆగస్టులోనే పూర్తి చేసి, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఈ ఆగస్టు నెలలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నీటిని ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పనులు ముందుగా జరిగేటువంటి విధంగా ఇక్కడ మాకు కూడా ఈరోజు 1-2 పనులు ఎక్కడైతే జాప్యంగా జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు అధికారుల్ని కూడా తీవ్రంగా హెచ్చరించాం. అదేవిధంగా ఏజెన్సీలు కూడా తీవ్రంగా హెచ్చరించాం. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ పనులు కనుక అలసత్వం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకుంటాం, కఠినమైన క్లిష్టమైన అయినా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా ఉండే వాళ్ళని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రివ్యూలో తీసుకున్నామని చెప్పి మరి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలతో పాటు ఉచిత మందులు అందించారు. చికిత్స అనంతరం కంటి ఆపరేషన్ పడిన వారిని తరలించి ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైమా నేత్రాలయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాగరదుర్గ సింహాద్రి మల్టీ స్పెషల్ హాస్పిటల్ సంయుక్తంగా పాల్గొన్నాయి. అదేవిధంగా ప్రతి శుక్రవారం దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన చేసిన వారికి కూడా అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత అచ్యుత్ కుమార్ శాలువా కప్పి అమ్మవారి చిత్రపటం బహుకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మెడికల్ క్యాంప్ పెట్టమని చెప్పేసి ఎలా అయితే అభివృద్ధి చెప్తున్నారో మేము అదే విధంగా అభివృద్ధి సహకరిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుంటున్నారు కూడా. సో ఈ అవకాశం ఇస్తున్న అచ్యుత్ గారికి మరొకసారి కూడా మా సాగరదుర్గ సింహాద్రి హాస్పిటల్ తరఫు నుంచి, యాజమాన్యం తరఫు నుంచి, మా ఎండీ గారి కృష్ణ గారి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం సాగరదుర్గ సింహాద్రి హాస్పిటల్స్ మరియు పాయకరపేట హైమా నేత్రాలయం వారిచే ఉచిత జనరల్ వైద్యం మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మవరం గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద ఈ వైద్య శిబిరంలో అనేక మంది చూపించుకొని సాగరదుర్గ సింహాద్రి హాస్పిటల్ వారి సేవలు పొంది ఉన్నారు. వారి ఇచ్చినటువంటి మందులు తీసుకొని వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా హైమా నేత్రాలయంకి ఈరోజు ఈ వైద్య శిబిరం నుంచి 12 మంది ఆపరేషన్ నిమిత్తం తీసుకెళ్ళడం జరుగుతుంది. వారికి ఈరోజు కావాల్సినటువంటి పరీక్షలు చేసి రేపు ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరంలో క్యాంపులు 3-4 చేస్తున్నప్పటికీ నాకు ఇంతగా సహకరిస్తున్నటువంటి, ముఖ్యంగా ప్రతిసారి కూడా ఎప్పుడు క్యాంప్ పెడతారన్నా సరే క్యాంప్కి ఆ టైం నేను చెప్తే ఆ టైంకి
లేదనకుండా పంపిస్తున్నటువంటి సాగదుర్గ సింహాద్రి హాస్పిటల్ ఎండీ గారు కృష్ణ గారికి మా గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా హైమానేత్రాలయం వారికి డాక్టర్ ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతామండి. ఇటువంటి క్యాంపులు పెట్టినప్పుడు ఎన్నిసార్లు పెట్టినా సరే నా మీద నమ్మకంతో నేను తీసుకొస్తున్నటువంటి యాజమాన్యాలు అంటే హాస్పిటల్ వారి మీద నమ్మకంతో మెడికల్ క్యాంపులకు వచ్చి క్యాంపులు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇటువంటి క్యాంపులు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచూ సెలవు తీసుకుంటాను. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ బీజేఏ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా తూనిలో జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే పురస్కరించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, హెల్త్ కార్డుల జారీ, దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టం, అక్రిడిటేషన్ కార్డుల జారీ, సరళీకరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, ధర్మరాజు, నారాజు శివ, శ్రీధర్, మధు, వెంకట్ శ్రీను, సత్యబాబు, ప్రసాద్, రామకృష్ణ, భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమం పెట్టాం. ఈరోజు జర్నలిస్టుల డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం పట్ల నిరసన తెలియజేయడంలో భాగంగా ఈరోజు జర్నలిస్టుల డే డిమాండ్స్ డే అని ఈరోజు తునిలో జరపడం జరిగింది. అంటే గతంలో కూడా ప్రభుత్వాలు ఏం చేశాయంటే జర్నలిస్టులకు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్తూ వచ్చి కాలయాపన చేసి జీవోలు తీసుకొచ్చారు తప్పించి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో మాత్రం మరి ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదు. ఈ ప్రభుత్వం నుంచి 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే జర్నలిస్టులకు సైడ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, జర్నలిస్టుల కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ విషయంలో కూడా దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పినప్పుడు కూడా వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అయితే అమలు చేయకపోవడం వల్ల గ్రామీణ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో ఒక రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు జర్నలిస్టులు గ్రామీణ స్థాయిలో స్టింగర్ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితి ఎలా ఉందంటే ఒక కూలికి వెళ్తే రోజుకి 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్న ఒక సామాన్యుడి కంటే నీచమైన బ్రతుకులు ఈరోజు జర్నలిస్టులు అనిపిస్తున్నారు. ఎందుకంటే రెక్క ఆడితే డొక్కాడిన పరిస్థితుల్లో చాలామంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు ఆర్థిక భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టుకి హెల్త్ స్కీమ్ని ప్రకటించి దాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఆసుపత్రిలోనూ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ అమలయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మీడియాపై జరుగుతున్న దాడులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టులపై జరుగుతున్న ఈ దాడులను అరికట్టే విధంలో పూర్తిగా చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి తునిలో ఉన్న ప్రతి జర్నలిస్టు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది 4th ఎస్టేట్. సాధారణంగా ప్రజల యొక్క గొంతును ప్రభుత్వం వరకు, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రజల వరకు తీసుకెళ్లే సాధనే మీడియా. ప్రతి వృత్తిలోనూ ఎంతో కొంత లాభం లేదంటే శాలరీ ఉంటుంది. కానీ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా కనీసం నిర్ణీత సమయ కూడా లేకుండా నిరంతరము పనిచేసేవాడే జర్నలిస్ట్. అంటే ఉదయం అని కానీ, మధ్యాహ్నం అని కానీ, సాయంత్రం అని కానీ, రాత్రి వేళల్లో కూడా వార్తా సేకరణ నిమిత్తము నిరంతరము ప్రమాదాలతోటి వార్తల కోసం తిరిగే జర్నలిస్టులు చాలామందికి ఇప్పటికీ అద్దె ఇళ్లలో ఉన్నారంటే నమ్మశక్యం కాదు. మాకు కావాల్సింది భరోసా, భద్రత, గౌరవం. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు, అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా చేస్తాము అనేది కానీ ఏ విధమైన సంక్షేమ ఫలాలు మీడియా వారికి ఇప్పటివరకు కల్పించలేకపోయారు. ఏ జీతభత్యాలు లేకుండా పనిచేసే జర్నలిస్టులకి ఇప్పటికైనా సరే మీరు ఆలోచించుకొని మాకు కావలసిన కొన్ని హక్కులను ఏర్పాటు చేస్తారని
అలాగే 65 ఇయర్స్ దాటిన తర్వాత విలేకరులకు అందరికీ పెన్షన్ మంజూరు చేస్తారని, ప్రస్తుతానికి ఇళ్లను కూడా జర్నలిస్టులకి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ ప్రధాన రహదారిపై గల ఓ ప్రైవేట్ స్థలంలో నెలకొన్న స్థల వివాదం స్థానికంగా సంచలనం రేగిస్తుంది. ఇక వివరాలకు వెళ్తే చినముసిడివాడ 112/2 సర్వే నెంబర్లో సుమారు 6 ఎకరం ప్రైవేట్ స్థలం ఉంది. రేకుల షెడ్లు, ప్రహరీ గోడలతో ఉన్న ఈ స్థలంలో జేసీబీ సాయంతో కొందరు వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో షెడ్లు నిర్మాణం చేసిన వ్యక్తి మాట్లాడుతూ 1979లో తమ తల్లిదండ్రులు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారని, అప్పటి నుంచి నేటి వరకు తామే ఈ స్థలాన్ని అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు నిదర్శనం 2015 నుంచి నేటి వరకు కార్పొరేషన్కు చెల్లిస్తున్న నీటి ఇంటి పన్నులే సాక్ష్యమని తెలిపారు. అయితే యంత్రాలతో వచ్చిన పార్టీ మాత్రం తమ తాత ముత్తాతల నాటి నుంచి ఆస్తి తమకు సొంతమని, అందుకు అవసరమయ్యే పత్రాలు సమకూర్చుకునే పనిలో ఉండగా ప్రస్తుతం ఉన్న ఆసామి ఆక్రమించారని ఆరోపించారు. చట్ట ప్రకారం పోరాడి స్థలాన్ని తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని దక్కించుకుంటామని పేర్కొన్నారు. అలా చేయకూడదు కదా, ఏమైనా ఉంటే లీగల్గా పోండి, మీరు ఓనర్స్ మాట్లాడుకోండి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే కదండి. నేను కొట్టడం చేశాను, మా సెక్యూరిటీ మేడ పట్టుకొని తోస్తారు. సెక్యూరిటీ వచ్చిన తర్వాత ఏమన్నారు, మీరు తగులు పడవద్దు, స్టేషన్ రమ్మని ఆయన చెప్పారు. ఆయన ఎవరు తెల్లపట్ల ఆయన వేసుకున్నారు కదా, ఆ సారు రమ్మన్నారు. ఆయన స్టేషన్కి వెళ్ళకపోయేకల్లా ఆ తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆయన బలవంతంగా గూండాదానం చేసి మొత్తం ఈ సీసీ కెమెరాలు మొత్తం తీసి మొత్తం ఎత్తి ప్రూఫ్స్ మొత్తం అన్ని వీడియోలు తీసిన వాళ్ళు ఎలా చేస్తారో ఏంటనేది కూడా వీడియోలు మొత్తం అన్నీ ఉన్నాయి. ఏం చేశారు కాకపోతే క్లియర్గా పోలీస్ స్టేటస్ ఇచ్చారు, అది క్లియర్గా ధిక్కరించారు. ధిక్కరించి తీసుకుని నవంబర్ 21వ తారీఖు జరిగిందండి. ఇప్పటికీ స్టేటస్ లైఫ్లో ఉందండి. లైఫ్లో ఉన్నది అని అంటే బైండ్ ఓవర్ ఇచ్చారు కదండి, అవి గొడవలు పడద్దని చూడండి. బైండ్ ఓవర్ ఇచ్చారు, గొడవలు పడద్దు అని. కొనుక్కున్నాం 79లో కొనుక్కున్న తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్కి గాను కన్వర్షన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కన్వర్షన్ డాక్యుమెంట్స్కి గాను విఎల్టీ ట్యాక్సులు కడుతున్నాము. తర్వాత ఇక్కడ పొజిషన్లో 79 నుంచి ఉన్నాము. ఏ రోజు కూడా మా పొజిషన్ ఎవరు ఆల్టర్ చేయలేదు, ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు, ఎవరు నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లు చూస్తే మీకు అర్థం అవ్వాలి. ఈ బిల్డింగ్లు జీవీఎంసీ అప్రూవల్ ఇచ్చానంటే ఎందుకు ఇచ్చింది? జీవీఎంసీ వీళ్ళు మేము కలిపే కొనుక్కున్నాం. ఒకే డాక్యుమెంట్ నుంచి మాకు వచ్చింది. వీళ్ళు ఏ డాక్యుమెంట్ నుంచి కొనుక్కున్నారు, మేము అదే డాక్యుమెంట్ నుంచి మేము కొనుక్కున్నాం. రైట్ సార్, ద్వారా వచ్చింది కాబట్టి మేము క్లియర్గా హక్కు చూపిస్తున్నాం. కూడా నిరూపించాడు. టైట్లు అవుటర్స్ అమ్మారని చెప్పి నిరూపించాడు. 2 లెవెల్ భూముల వాళ్ళు ఇది అమ్మేశారు. 590 ఖాతానం చేసి 112లో 1, 2 సర్వే నెంబర్ మెన్షన్ చేసి తెలివిగా మొత్తం భూ అమ్మేశారు 2 లెవెల్. ఇప్పుడు కోర్టులో ఈ గొడవ అయితే నడుస్తుంది కదా, కోర్టు ఏమి ఇచ్చింది తీర్పు? కోర్టు నేను కోర్టుకి వెళ్ళదు, దేనికి వెళ్ళదు. నేను నా టైటిల్ తింటాను వెళ్ళండి. మీకు ఏమైనా ఆర్డర్ వచ్చిందండి కోర్టు నుంచి? కోర్టుకి వెళ్ళదండి, నేను కోర్టుకి వెళ్ళదు. నేను చెప్పాను కూడా మొత్తం చెప్పి మేము చేసాం. అంటే గొడవ ఈ స్థలం వివాదం అయితే గతంలో 2012 నుంచి నడుస్తుంది. 2012 ఇంకోటి 2012లో డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ చేసుకొని వీళ్ళు గిఫ్ట్లు చేసుకొని విఏలు ఎప్పుడు కట్టారు. నేను సైట్లోకి వచ్చి 2016-14లోకి వచ్చినప్పుడు వీళ్ళు విఏట్లు కరెంట్ బిల్లు కట్టడం స్టార్ట్ చేశారు. విఏట్లు కూడా ఉన్నాయి. 2014-16 నుంచి విఏట్లు కట్టారు. ఇప్పటికీ అట్లా స్టార్టింగ్ పొజిషన్ ఎవరు స్టార్టింగ్ పొజిషన్ లేరు. పొజిషన్ నేను వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కొంతమంది సపోర్ట్ చేసి అధికారులుగా సపోర్ట్ చేసిన నుంచి అలా చేశారు. నేను ఇప్పుడు నా డైరెక్ట్గా లెటర్ ఎంఆర్ఓ లెటర్ ద్వారా డైరెక్ట్గా నేను వచ్చింది. ఎన్ని రోజులు మీరు లేరు సైట్లో? ఈ సైట్లో ఉన్నా మేమే క్లీన్ చేస్తాను మొత్తం. మేము వచ్చిన తర్వాత అప్పుడు విఎల్టీలు కట్టడం కట్టడం మరి రావాలి కదా. 1979లో డాక్యుమెంట్ ఉన్నప్పుడు రావాలి కదా, వచ్చి అడగాలి కదా. నేను సర్వే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు వచ్చారు. లెవెల్ చేంజ్ అట్ట ప్రూఫ్ చూపిస్తాను. ప్రజల నుంచి అందే ప్రతి ఆర్జీని నిర్ణీత గడువులోపు ప్రజలకు సంతృప్తి కలిగించే విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 1 month 1 village 4 విజిట్ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పాడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి 75 ఆర్జీలు అందాయి. ఇందులో ఎక్కువగా మున్సిపాలిటీ భూమి వివాదాలు, గతంలో జరిగిన రీసర్వేపై ఫిర్యాదుల వినతులు వచ్చాయి. తనకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడానికి పిఠాపురం మండలం నవకండ్రవాడ కార్యదర్శి 5,000 రూపాయల లంచం తీసుకున్నాడని ఓ మహిళ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమ బాబుకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని, వైద్య నిమిత్తం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని పిఠాపురం మండలం బీపతిపాడు గ్రామానికి చెందిన వెలుగుల బుల్లిరాజు అనే వ్యక్తి కలెక్టర్కు విన్నవించుకున్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై పిఠాపురం నియోజకవర్గ జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పాడ ఏపీడీ వసంత మాధవి, డీడీఓ వాసుదేవరావు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, గొల్లపురం మున్సిపల్ కమిషనర్ దివిజా సంపతి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నెల ఒక నియోజకవర్గం తీసుకొని 4 సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 4వ వారం పిఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్నీ కూడా పగడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తులు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలు అన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీ సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నిటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు ఒక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనము స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము, ఆ KPIs మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనము పరిష్కారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వీకరించినప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందని ఇక్కడ పిఠాపురం మండలం సంబంధించిన ఒక VRO 5,000 వారి దగ్గర తీసుకొని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు 5 నెలల వారిని చెప్పినారని ఆ మహిళ చెప్పడం జరిగింది. ఆ విషయం నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ దృష్టి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి గతంలో ఎవరైతే ఆ మొదటి భార్య విడాకులు వాస్తవమా లేదా, అదేవిధంగా చట్టపరంగా మొదటి భార్యకు ఉన్న సంతానం వారికి కూడా హక్కు కలుగుతుందా లేదా అనేది తెలుసుకొని నిర్ధారించుకొని వారికి FMC ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కారుణ్య నియామకంలో తిరుపతి జిల్లాలో అవకతవకలు జరిగినాయని ఒక మహిళ తిరుపతి నుంచి ఇక్కడ వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన వారు ఏదైతే ఆధారాలు సమర్పించారో వాటిని ACB మరియు విజిలెన్స్ శాఖ వారికి పంపించడం జరుగుతుంది. వారితో ప్రత్యేకంగా మాట్లాడి దీనిపైన దృష్టి పెట్టి ఎవరైతే నిరుద్యోగ యువతలు ఉన్నారో వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ ఏదైతే మోసాలు జరుగుతున్నాయో దాన్ని అరకట్టే విధంగా వాళ్ళు దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. గ్రీవెన్సెస్ మనకు వస్తున్నాయి, దానికి ప్రత్యేక సెపరేట్ లిస్టు బట్టి చేసుకోవడం జరిగింది. వాటికి నిరంతర పరిష్కారం మనం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకవైపు ఒక వర్గాలు పోరాడుతున్నారు, అవి ఆ పర్టికులర్ ఇష్యూ సమస్య ఒక రకంగా పరిష్కారం చేయాలని, ఇంకొక వర్గం ఏమో అలా కాదు ఇంకొక రకంగా చేయాలని పోరాడుతున్నారు. కాబట్టి అవి నిరంతర పరిష్కారం కావడం లేదు. అలాంటి సమస్యల్ని ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఏదైనా ఒక మధ్య మార్గం కనిపెట్టడానికి కృషి చేయడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళతో మాట్లాడి చట్టపరంగా ఏది కరెక్టో వాటిని స్పష్టం చేసి నిరంతర పరిష్కారం చేపట్టడానికి కృషి చేయడం జరుగుతుంది. నేను ముందుగే చెప్పాను,
375 ఏమి వచ్చినాయో డెఫినెట్గా ప్రతి ఒక్కటి మీద కూడా ఆరా తీసేసి కంప్లీట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి వి విల్ డెఫినెట్లీ వర్క్. ఆ ఇంటి స్థలాల గురించి ఏదైతే భూసేకరణ గతంలో జరిగిందో ఆ స్థలాలన్నీ కూడా లాస్ట్ వీక్ సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గతంలో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆ స్థలాలంతా కూడా లోతట్టు ప్రాంతంగా ఉన్నాయి, నీటిలో అవి సబ్మర్జ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ వర్షం వస్తే కూడా అక్కడ వాటర్ లాగింగ్ ఉంటుంది అని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దానివల్ల స్వయంగా వెళ్ళి పిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్న పిఠాపురం మండలంలో ఉన్న 3 సైట్స్ విజిట్ చేయడం జరిగింది. త్వరలోనే వాటికి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదమైన ఉద్యోగమని విశ్రాంత ఎంఈఓ తాడి అమృత కుమార్ అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగడ శివారు అచ్చంపేట గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పదవి విరమణ పొందుతున్న గుడివాడ రామ్మోహన్ రావుకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో నిర్వహిస్తే ఎల్లప్పుడూ ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే మహోన్నతమైన అవకాశం ఉపాధ్యాయులకే దక్కిందన్నారు. పలు ఉపాధ్యాయులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో పదవి విరమణ పొందిన మోహన్ రావు మాస్టర్కు వీడ్కోలు పలికారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు రామూర్తి మాస్టర్తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘన వీడ్కోలు పలికారు. స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. సర్వీస్ నిర్విఘ్నంగా పూర్తి చేసి నేడు 31/7/2026న పదవీ విరమణ చేయుచున్న శ్రీ గుడివాడ రామ్మోహన్ రావు గారికి ఇవే మా శుభాకాంక్షలు, అభినందనలు. ఆర్య అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం భీమవరం గ్రామంలో శ్రీ గుడివాడ గంగులు మరియు శ్రీమతి నౌకాలమ్మలకు ద్వితీయ పుత్రునిగా 15/7/2024న జన్మించిన మీరు ఉపాధ్యాయ వృత్తికి పూర్వము తొలి యవ్వనములో ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా మీరు చాలామందికి సుపరిచితులు. అంటే ఈయన ఉపాధ్యాయ వృత్తికి రాకముందు కండక్టర్గా కూడా ఈయన చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ శిక్షణ పొంది 2001లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఎంపికై మొదటిగా 16/10/2002 అనకాపల్లి జిల్లా నాతవరం మండలం అప్పుడు విశాఖపట్నం జిల్లా ప్రకృతి సిద్ధమైన జలపాతాలతో పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుచున్న సరుగుడు ట్రైబల్ ప్రాంతంలోని ఎరకన్నపాలెం పాఠశాలలో చేరికతో మీ ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానం నిర్విఘ్నంగా కొనసాగించిన మీకు మా అభినందనలు. కుటుంబం అనుబంధాలకు దూరంగా అరకర వసతి రవాణా సౌకర్యాలు కలిగిన పనిచేసే ఏజెన్సీ ప్రాంతంలోనే నివాసం ఉంటూ కొత్త ఆదర్శం నెలకొల్పారు. అదే ప్రాతిపదికన 2021 సెప్టెంబర్ 5న మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మిమ్మల్ని వరించిందనడం అతిశయోక్తి కాదు. ఎందరో నిరుపేద గిరిజన విద్యార్థుల విద్యా ప్రస్థానంలో అవసరమగు విద్యా సామగ్రి ఉచితంగా అందించి ప్రతిభ కలిగిన విద్యార్థులను శిక్షణ ఇచ్చి రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి ప్రోత్సహించిన మీ ఆలోచన పదం ప్రశంసనీయం. మరి నేను ఎంఈఓగా 2009 నుంచి 2024 వరకు ఇదే మండలంలో చేయడం, మధ్యలో ఒక 2016 సంవత్సరం తప్ప ఈ నా టైంలోనే మరి ఆయన ఎక్కువ కాలం ఈ 3 సరుగుడు పంచాయతీ, కేవీ సర్వవరం పంచాయతీల్లో 3 పాఠశాలల్లో కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఉపాధ్యాయ వృత్తిలోకి రాకముందు మొట్టమొదటిగా మరి ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేయడం, ఆ తర్వాత డిఎస్సి రావడం, 2001 డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన తర్వాత మరి నేరుగా నాతవరం మండలంలోని ఎరకనపాలెం పాఠశాలకే రావడం. ఇంకా అవకాశం ఉంది మైదాన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మరి యాదృచ్ఛికంగా అతను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణానికి, పిల్లల అభివృద్ధికి, గిరిజన ప్రాంతాల్లో వెనుకబడిన పిల్లల అభివృద్ధికి, అలాగే పబ్లిక్తో కొన్ని మంచి సంబంధాలు పెంచుకొని ఇక్కడే ఉంటూ ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నారు.
అదే విద్యార్థుల విషయంలో మరి పేద విద్యార్థులు అయితే తను పనిచేసిన ప్రతి చోట విద్యార్థులకి ఏమైనా ఉచితంగా పుస్తకాలు, అలాగే స్టేషనరీ ఏదైనా సప్లై చేయడం, బట్టలు కానీ ఇవన్నీ అతను యొక్క ఉదారత్వానికి ఒక ఉదాహరణ. అలాగే బాగా చదువుకున్న పిల్లలకి ఇక్కడికంటే రెసిడెన్షియల్ ప్యాటర్న్లో పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధి చెంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఆర్థికంగా కూడా ప్రోత్సహించి పంపించడం, తల్లిదండ్రుల్లో అవేర్నెస్ కల్పించి ఇక్కడ ఈ మన ప్రాంతంలో ఉన్న పాఠశాలల కంటే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివితే వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి స్థాయిల్లో ఎదుగుతారని తల్లిదండ్రుల్ని కొద్దిగా వాళ్ళకి చెప్పి ఒప్పించి కొంతమంది పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించడంలో కూడా తాను చేసిన కృషి అభినందనీయం. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలో చామవరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాకేష్ తో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందని యనమల దివ్య అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను నిరాటంకరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కూడా పైకి వెళ్ళండి, కొద్దిగా వెనక్కి రమ్మనండి. సబ్బవరం మండలంలోని అరిపాక శివారు లగిశెట్టిపాలెం గ్రామంలో దురాక్రమణకు గురవుతున్న శ్మశాన వాటిక రుద్రభూమికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆ గ్రామ పెద్దలు మరియు అరిపాక మాజీ ఉప సర్పంచ్ అండిబైన బంగారయ్య, కోటిరాజు తదితరులు గురువారం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగిశెట్టిపాలెం సర్వే నంబర్ 87లోని 5.69 ఎకరాలు శ్మశాన వాటిక ఉందన్నారు. సదరు రుద్రభూమిలో తమకు డీ పట్టా ఇచ్చారని చెప్తున్న ఇద్దరు వ్యక్తులు గత 10 ఏళ్లుగా ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సదరు వ్యక్తులు ఎప్పుడూ ఈ భూమిని సాగు చేయలేదని, స్థానికులు కూడా కాదన్నారు. అయితే 2017లో వారు ఆక్రమించేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ పైల రామారావుకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆయన స్పందించి రుద్రభూమిలో డీ పట్టా ఇవ్వారని, ఇచ్చిన చెల్లదని సంబంధిత వ్యక్తులకు వివరించి ఆ భూమి జోలికి పోవద్దని హెచ్చరించి సంబంధిత భూమిలో హెచ్చరిక బోర్డులు పెట్టారన్నారు. అనంతరం నీరు చెట్టు పథకంలో శ్మశాన వాటిక మట్టి ఫిల్లింగ్ చేయడం జరిగిందన్నారు. వర్షాలు కురవడంతో కొంత భూమి ఉండిపోయిందన్నారు. 4 ఏళ్ల క్రితం మరలా ఆక్రమించి అమ్ముకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందన్నారు. ఇందుకు స్పందించిన తహసీల్దార్ డీ పట్టా భూమి అమ్మకం పెట్టినట్లు రుజువైతే పట్టా రద్దు చేస్తామన్నారు. భూమి సాగు చేస్తున్నది లేనిది సమగ్ర దర్యాప్తు చేసి గ్రామస్తులకు న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గొర్లిదేముడు బాబు, రెడ్డి శ్రీనివాసరావు, అప్పలరాజు, చిట్టుపైన కోటేశ్వరరావు, అంతిపైన తాతబాబు తదితరులు పాల్గొన్నారు. గొర్లిదేవుడు బాబు, లగిశెట్టిపాలెం గ్రామంలో నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. అయితే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా అది శ్మశానం కిందే ఉన్నది. అయితే 2017లో మీరు చెట్టు భూమి కార్యక్రమంలో శ్మశానం కూడా ఆ రోజు కప్పడం జరిగింది. అప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు, కప్పుకోండి అనేసి మా స్వయంగా మా శరీరంలో మట్టిని తీసుకొచ్చి ఆ రోజు కప్పాం. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు ఏమైందంటే వర్షం పడడం వల్ల అది కప్పుడికి నోచుకోలేదు. ఈరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి, ఆ రోజు ఉన్న వ్యక్తులు ఈ రోజు కూడా వచ్చి ఈ శ్మశానం మాది, ఆల్రెడీ అందులో 2-3 శవాళ్ళు కూడా మేము కప్పెట్టాం. ఆ మార్కు కూడా చూపించమంటే మేము చూపించగలిగాం. ఎందుకంటే మేము అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, రేపు సచ్చేది కూడా అక్కడే. కాకపోతే దయచేసి ఎంఆర్ఓ గారు కూడా మా యందు దయించి 5 ఎకరాల 69 సెంట్లు మా లగిశెట్టిపాలెం గ్రామానికి అప్పచెప్పి మిగతాది ఏమైనా ఉంటే వాళ్ళకి సర్వే చేసి ఇవ్వబడునని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు కూడా మా యందు దయించి మా లగిశెట్టిపాలెం గ్రామ ప్రజలకు న్యాయం చేస్తారని మరీ కోరుతున్నాం. పోరాడుతూ మా తండ్రుల దగ్గర నుంచి పోరాడుతూ ఉన్నాము. ఆ మధ్యకాలంలో మేము కూడా పోరాడి మన ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి దానికి సర్వే చేసి ఒక అద్దాన్ని చూపించి దానికి బోర్డు పెట్టమని చెప్పాము. అయితే
అద్దులో చూపించలేదు. కానీ ప్రజెంట్ అయితే ఇది రుద్రభూమి కాబట్టి అని చెప్పేసి అప్పుడు ఎంఆర్ఓ గారు కాదు విఆర్ఓ గారు వచ్చి బోర్డు పెట్టి ఇది రుద్రభూమి ఎవరికి కూడా ఆక్రమణకి వీలు కాదని చెప్పేసి వెళ్ళారు. మళ్ళీ ఈ రోజున మళ్ళీ మనం ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు మళ్ళీ ఈరోజు దున్నడం చేయడం జరుగుతుంది. ఇంతవరకు కూడా వాళ్ళు భూమి మీద ఆక్రమణ ఎవరు కూడా లేరు, అంత అలా శ్మశానంగా అలాగే ఉండేది. ఈరోజు మరలా వచ్చి మళ్ళీ మాదని చెప్పేసి దున్నబోతే మా గ్రామస్తులు అంతా వెళ్ళి అడ్డుకొని బాబు ఇది రుద్రభూమి మీకు ఎలా తగదు, ఏమైనా ఉంటే చేసుకోండి, మేము కంప్లైంట్ చేస్తామని చెప్పాము. ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమ్మవారికి కూడా వచ్చి నేను వచ్చి ఎంక్వైరీ చేసి ఏదో తగిన న్యాయం చేస్తామని చెప్పేసి అని అన్నారు. మనకి లక్సెట్టిపాలెం సర్వే నంబర్ 87 రుద్రభూమి గ్రామస్తులు ఈరోజు అనగా 30వ తారీఖు జూలై ఈరోజు వచ్చి మనకి గ్రామస్తులు ఈ రుద్రభూమి సమస్య తీర్చమని చెప్పి మనకు ఒక పిటిషన్ ఇచ్చారు. అదే మనకి ఆ రుద్రభూమిలో వేరే వాళ్ళకి ఆక్రమణ చేశారు, ఈ పట్ట ఉన్నా కూడా వాళ్ళు సాగులో లేరు, ఆక్రమణ చేశారు. అందులో రుద్రభూమి వాళ్ళకి అప్పచెప్పమని గ్రామస్తులందరూ కూడా పిటిషన్ ద్వారా కోరి ఉన్నారు. అది డీటెయిల్ ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు ఉన్నారా లేదా, భూమిలో ఏమైనా అమ్మకాలు ఏమైనా జరిగి ఉన్నాయా లేదా, అలాగే ఒకసారి సర్వే చేసి న్యాయం వాళ్ళకి తగు న్యాయం అనేది చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆస్తి కోసం బంధువులై ఉండి రాబందుల్లా హింసిస్తున్న తమ కుటుంబ సభ్యుల నుంచి న్యాయం అందించాలని కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన కోట్ని బంగారమ్మ కోరారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ కోట్నివానిపాలెం గ్రామంలో తన స్వస్థలం నందు కుటుంబ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రముఖ దినపత్రిక విలేకరి అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెకు చేసిన అన్యాయాన్ని తెలిపారు. పూర్తి స్థాయిలో హక్కులు కలిగి ఉన్నట్లు తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా పొలాన్ని ఆక్రమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఏ అధికారి సరైన రీతిలో స్పందించలేదని ఆరోపించారు. ఆ కుటుంబానికి ఉన్న పలుకుబడి ఉపయోగించి తమ ఇంటికి త్రాగునీరు, విద్యుత్ సరఫరా సైతం లేకుండా చేశారని వాపోయారు. సభ్య సమాజం సిగ్గుపడేలా జరుగుతున్న విషయాన్ని అధికారులు గమనించి తమకు న్యాయం అందించాలని కోరారు. ఏ స్టేషన్కి వెళ్ళా సరే వాళ్ళు నలుగురిని తీసుకొని వచ్చి మమ్మల్ని చూసి పళ్ళు ఎగరించుతాండి, తొడలు సరుతాండి స్టేషన్లో కూడా పళ్ళు ఎగరించుతాండి. ఎన్నిసార్లు 3-4 సార్లు చేసినామండి. 100కు చేసినా సరే పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ రానివ్వలేదు బాబు. 100కు చేసినా సరే పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ రానివ్వలేదు బాబు. నాకు అన్యాయం జరుగుతుంది. ఏమి చేయనని చెప్పారన్నమాట. ఇంటి ప్లేస్ కూడా ఏమో ఏం చేయనని చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత పెద్ద మనిషి తీసుకొని మా ఊరి ప్రెసిడెంట్ గారు పినగాడు జయరాం గారు వీళ్ళందరూ వచ్చి ఏమేసి మీ తగు అయితే ఇలా మాట్లాడుకున్న తర్వాత ఏమేసి నీకు ఎక్కడ జాగ్రత్త కానీ ఇక్కడ జాగేమని అన్నారన్నమాట. సరే పోతా నేనేసి మా అమ్మగారు నేనేసి మా నాన్న అక్కడే కొట్టారన్నమాట, పంచాయతీలో కొట్టారన్నమాట. మా నాన్న భాస్కర్ గారు కొట్టారు. అప్పుడు ఏమేసి మా పెదనాన్న డాకేర్లో జాబ్ నేవల్ డాకేర్ జాబ్, మా పెదనాన్న ఇందులో లేరు. కంప్లైంట్లు ఇచ్చినా సరే ఇతను సాక్షి భాస్కర్ ఒక అత్తమాని మేనేజ్ చేస్తారు అన్నమాట. 15 సార్ 15 కేసు నడుస్తుంది సార్. 2015 సార్ కోర్టు ఉండగా ఏం జరుగుతుందండి ఇక్కడ? దౌర్జన్యం జరుగుతుంది సార్. అంటే మా నాన్నగారు మా పెదనాన్నగారు వీళ్ళు ముగ్గురు సార్, ఆడపిల్లలు ముగ్గురు. 112 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్స్ చెల్లుతుందండి. రెవెన్యూ రికార్డులో ఉన్నోళ్ళది కదా చెల్లుతుంది. వీడు చేసిన అక్రమాలు మామూలుగా లేవు. వీడు సాక్షి రిపోర్టర్ అని చెప్పేసి వెర్రబీగిపోయి పోలీసుల సహకారం తీసుకొని, రెవెన్యూ సహకారం తీసుకొని ఈ డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసాడు. నేను ఇప్పుడు ఎందుకంటే మా అమ్మాయి నా సాయం కోరింది, నేను ఇప్పుడు వాడి మీద ప్రోజరీ కేసు నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. ఈ డాక్యుమెంట్లన్నీ పంపించి క్రిమినల్ కేసు పెడతాను. వీళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడే, నేను ఎక్కడో పుట్టలేదు. నేను ఇదే విలేజ్లో పుట్టాను. ఈ ఊరికి ఉప సర్పంచ్గా చేశాను కూడా. నేను ఇక్కడ మనం ఉండేవాళ్ళు. ఎప్పుడు వీళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చూడండి, కావాలంటే వీళ్ళ కరెంట్ లేకుండా చేసాడు, వాటర్ కొలాయి నీళ్ళు కూడా రాకుండా చేసాడు. నెక్స్ట్ ఇక్కడ బంజీర్లో ఎన్నో మందికి కరెంటు మీటర్లు ఇచ్చారు. బంజీర్ గవర్నమెంట్ దాంట్లో, వీళ్ళు జిరాయితీ దాంట్లో కరెంట్ రాకుండా చేస్తున్నాడు. వచ్చి 10 రోజులు కూడా కాలేదు. నాకు ఉంది నా డిమాండ్. మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆయన ఒక రిపోర్టర్గా సవాల్ చేస్తున్నాడు. ఆల్రెడీ అదే సాక్షి నుంచి పీకేశారు. ప్యాకెట్లు అవి ఆడుతుంటే పక్కన పెట్టేశారు. నేను కంప్లైంట్ ఆల్రెడీ హైకమాండ్ని కంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మాది తప్పైందమ్మా అని తీసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. వాడు దౌర్జన్యం మామూలు దౌర్జన్యం కాదు.
ఎవడు ఎదురొస్తే ఆయన కొట్టడమే. నెక్స్ట్ ఇది ఇక్కడ జరుగుతున్న పరిమాణాలు చూడండి. ఇలా పుట్టి పెరిగింది ఇక్కడ, నేను పుట్టి పెరిగింది ఈ ముందునే ఆ ఇంట్లోనే, జస్ట్ 200 మీటర్స్ కూడా ఉండదు. ఎప్పుడు కూడా ఇక్కడ బావి ఉంటుంది, బావి దగ్గరకు వచ్చి మేము చేసుకునే వాళ్ళని. లాస్ట్కి కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో ప్రసిద్ధ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 222వ సంకష్టహర చతుర్దశి ఉత్సవం నిర్వహించారు. పీఠం ఉపాసకులు రమణరాజు విశేష పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీనారాయణ స్వరూపమైన గోమతి చక్రాలతో గణపతికి ప్రత్యేక అర్చనలు చేశారు. గోమతి చక్రాల అర్చనతో ఆర్థిక ఇబ్బందులు, నరదృష్టి, వాస్తు దోషాలు తొలగాలని చతుర్థి ఉపాసకులు శతనామావళి పారాయణ నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పీఠం మాడవీధిలో కాలినడకన నలదిక్కులా ప్రదక్షిణ చేసి అష్టదిక్పాదకులను ఆరాధించారు. సృష్టి ఆరంభంలో చతుర్థి గణపతికి తొలి పూజ చేసిన మంగళాంబిక అమ్మవారి వేపవృక్ష రూపానికి ప్రత్యేక పూజలు జరిపారు. మానసిక ప్రశాంతత, సంకల్ప బలం కోసం పెద్ద సంఖ్యలో ఉపవాస దీక్షలు చేసిన ఆరాధకులు పౌర్ణమి చంద్రునికి పవిత్ర చంద్రార్ఘ్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి స్వయం పాకం సమర్పించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభూని దర్శించి అభిషేక తీర్థం స్వీకరించారు. నక్కా సత్యసతీష్ దంపతులు సుందరంగా పీఠం అలంకరణను నిర్వహించారు. మురాలశెట్టి వీరప్రభాకర్రావు, నాగమణి దంపతులు తొలి పూజ హారతి అందించారు. 36 మంది ఆరాధకులు ఉపవాస దీక్షలు చేసి స్వయంభూకి ఉండ్రాళ్లు నివేదించి తాంబూలాలు ప్రదానం చేశారు. పలువురు భక్తులు ఉపవాసకులు పాదాలు కడిగి పండ్లు పలహారాలు అందజేశారు. పరాభవ నామ సంవత్సర ఆషాఢ మాస సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 222వ సంకష్టహర చతుర్థి కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేకించి లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైనటువంటి గోమతి చక్రాలతోటి విశేష పూజా కార్యక్రమాలు ఈ రోజున స్వయంభూ గణపతికి జరుగుతూ ఉన్నాయి. సంకష్టహర చతుర్థి అనేటువంటి ఉపవాసాన్ని కానీ వ్రత పూజను కానీ ప్రతి మానవుడు కూడా తన జీవితంలో ఒక్కసారైనా దీన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే సర్వదేవతల యొక్క యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క ఫలితాలు కూడా ఈ ఒక్క సంకష్టహర చతుర్థి వలన కలుగుతాయి. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో ఈ సంకష్టహర చతుర్థి వేడుకని ప్రతి ఇంటిలోనూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాపితంగా ఆగర్భ శ్రీమంతుల ప్రదేశంగా ఎప్పుడు కూడా ఆ యొక్క ఉత్తర భారత దేశం వర్ధిల్లుతూ ఉంటుంది. మన వైపు భాద్రపద మాస వినాయక చవితికి తప్ప మిగతా రోజుల్లో సంకష్టహర చతుర్థి గురించి, గణపతి గురించి తెలిసినది చాలా తక్కువ. వచ్చే సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఈ యొక్క భాద్రపద మాస ఈ వినాయక చవితి నవరాత్రులు జరుగుతాయి. అవి భాద్రపద మాసం శుక్లపక్షంలో వస్తుంది. ఆ శుక్లపక్షం రోజున చంద్రుని చూసినట్లయితే అపనిందలు కలుగుతాయి. కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. ఈ సంకష్టహర చతుర్థి కృష్ణపక్షంలో వస్తుంది ప్రతి నెలలో కూడా. ఈ కృష్ణపక్షంలో పౌర్ణమి చంద్రుడిని చూడడం వల్ల జీవితంలో నిత్య వసంతం అనేటువంటిది వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటి విషయాన్ని, దీని యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఉపవాస దీక్షలు చేయడం ద్వారాగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా అందుకోవాలని భోగి గణపతి పీఠం ప్రతి నెల కూడా ఈ యొక్క మాసోత్సవాన్ని ఈ యొక్క చతుర్థి ఉపవాసకులతో నిర్వహిస్తుంది. ఈ చతుర్థి ఉపవాసకులు తెల్లవారుజామునే ఆ యొక్క విఘ్నేశ్వరుడికి దీపారాధనతో బెల్లమొక్క నైవేద్యం పెట్టుకుని అల్పాహారం తయారు చేసుకుని భోగి గణపతి పీఠానికి వచ్చి ఇక్కడ మాడ వీధుల్లో అష్టదిక్పాలకుల సాక్షిగా ఇక్కడ సృష్టి ఆరంభంలో విఘ్నేశ్వరుడికి పసుపు గణపతికి తొలి పూజ చేసినటువంటిది మంగళాంబిక. కాబట్టి ఈ యొక్క పీఠం దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు వృక్షమాతకి మంగళాంబిక పూజలు పూర్తి చేసి అల్పాహారం నివేదించి ఉపవాస దీక్షలు కొనసాగించి సాయంత్రం చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలతోరణాన్ని దర్శించి ఉపవాస దీక్షను విరమించి స్వయం పాకాన్ని అందించడం ద్వారా ఈ చతుర్థి ఉపవాసాన్ని పూర్తి చేసుకుంటారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు రాబోయేటువంటి మాసాల్లో ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాసాన్ని చేసుకుని క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య సిద్ధిని అందరూ కూడా పొందవలసిందిగా భోగి గణపతి పీఠం మీ అందరినీ కూడా కోరుతోంది. ఆర్సిలార్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఏర్పాటుకు భూములు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించబోమని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గునుపుడి గ్రామానికి చెందిన పేదలు తెలిపారు. సర్వే నంబర్ 24/10 లక్ష్మీదేవి కొండపై పేదల సాగు భూములను ఆర్సిలార్మిట్టల్
నిప్పాన్ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ఏర్పాటు చేయడానికి భూములు ఇచ్చేది లేదని శనివారం గునిపుడి గ్రామంలో సాగుదారులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం గునిపుడి గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి లక్ష్మీదేవి కొండపై వంటవార్పు నిర్వహించి అక్కడే సాగుదారులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక పర్యాయాలు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పట్టాలు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని చెప్పిన ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు టౌన్షిప్ ఏర్పాటు కొరకు భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొనుపూడి గ్రామంలో 24/10 సర్వే నెంబర్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి కొండ సుమారుగా 480 ఎకరాలు ఉంది. ఈ కొండ మీద గుణపూడికి చెందినటువంటి దళితులు, కల్లుగీత కార్మికులు, యాదవులు, రజకులు, రెల్లీలు ఇలా ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు చెందినటువంటి పేదవాళ్ళందరూ కూడా గత 60-70 సంవత్సరాలుగా చీడి మామిడి తోటలు వేసుకుని వచ్చినటువంటి ఫలసాయంతో కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అనేక పర్యాయాలు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు పెట్టుకుని మేము సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వండి అని వినతి పత్రాలు ఇచ్చినా పేదవాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా రెవెన్యూ అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఈ నక్కపల్లి మండలంలో ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి ప్రభుత్వం 2200 ఎకరాలు రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డిఎల్పురం గ్రామాల్లో కేటాయింపులు చేశారు. 2025 సెప్టెంబర్ 27వ తేదీన ప్రజాభిప్రాయ జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఏర్పడబోతా ఉందో ఆ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి టౌన్షిప్ నిర్మాణం కోసం ఇవాళ గురుపూడిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 24/10 లక్ష్మీదేవి కొండపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళంతా పేదవాళ్ళని వీళ్ళు ఎలాగైనా సరే ఈ కొండ నుంచి తరిమి, ఈ భూమి నుంచి తరిమి ఈ భూమిని కాజేయాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉంది. గురుపూడి గ్రామస్తులు ఎవరికి కూడా వేరే సొంత జనాయితీ భూములు అనేవి లేవు. వీళ్ళందరూ కూడా ఆ లక్ష్మీదేవి కొండ మీద ఉన్నటువంటి భూములపైనే ఆధారపడి తరతరాలుగా తమ కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. మీరు నిరుపేదలు. ఇటువంటి సందర్భంలో పేదలు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేదల దగ్గర భూముల్ని దగా చేసి, నాశనం చేసి బలవంతంగా లాక్కోవడానికి కుట్ర చేస్తా ఉన్నారు. దానిని నిరసిస్తూ ఈరోజు గుణపూడి గ్రామం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి రూల్స్, నిబంధనలు అడ్డు వచ్చినప్పుడు మన కార్పొరేట్ కంపెనీ ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగినటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి భూములు అప్పగించడానికి ఏ రకంగా నిబంధనలు అనుకూలిస్తారు, ఏ రకంగా చట్టాలు అనుకూలిస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని, అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే పేదవాళ్ళంటే ఒక న్యాయం, కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలంటే ఒక న్యాయమా? ఇప్పటివరకు పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ముందుకు రానటువంటి ప్రభుత్వం, ముందుకు రానటువంటి అధికారులు ఇవాళ ఆగమేఘాల మీద కొండ మీద సాగు చేస్తున్నటువంటి పేదవాళ్ళని కొండ నుంచి బయటికి గెంటియాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. 2013 భూసేకరణ చట్టం అధ్యాయం 1లో నిర్వచనం 3 ప్రకారం ఏ పేదవాడైనా సరే ఆ గ్రామంలో ప్రభుత్వ భూముల్లో 3 సంవత్సరాల పైగా సాగులో ఉంటే ఆ భూమి ఆ పేదవాడికే చెందుతుంది అని 2013 భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అందులో మొక్కలు ఉండొచ్చు, మొక్కలు లేకపోవచ్చు, చెట్లు ఉండొచ్చు, చెట్లు లేకపోవచ్చు. ఎందుకంటే దీని అనేక పర్యావరణ చెట్లు పోతారు. అక్కడ కొండ మీదకి భుజాలు అడిగేలా, నెప్పులు మండేలా, అరికాలకు బొబ్బలు ఎక్కేలా, మనుగు పెండలు సైతం లెక్క చేయకుండా నీరు మేసి మొక్కలు పెంచితే ధనవంతులకి పెన్ను రాస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పేదవాళ్ళు సాగు చేస్తున్నటువంటి, పేదవాళ్ళు వేసుకున్నటువంటి మొక్కలని నిర్దాక్షిణ్యంగా తొలగించడం, నరికివేయడం అనేక పర్యాయాలు జరిగింది. పేదవాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ చాలా మంది తిరుగుతూ ఉన్నారు.
గతంలో కూడా తిరిగారు. మరి ఆ రకంగా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పేదవాళ్ళని ఆ భూముల నుంచి ఎలా వెళ్ళగొడతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం అధ్యాయం 5 ప్రకారం నిర్వచనం 38 ప్రకారం భూ సాగుదారు యొక్క అనుమతి లేకుండా గౌరవ జిల్లా కలెక్టర్ సైతం ఆ భూమిలోకి అడుగు పెట్టకూడదు. కానీ ఇక్కడ 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణలోకి తీసుకోలేదు, పేదలు ఇచ్చినటువంటి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోలేదు, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పేదవాళ్ళకి అన్యాయం చేయడానికి చూస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి న్యాయం చేయడానికి ఉందా, కార్పొరేట్లకు కొమ్ము వేయడానికి ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ స్పందించాలి. బోడుకోడులో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క సాధక బాధలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 24/10 సర్వే నెంబర్ లక్ష్మీదేవి కొండ ఉందో ఆ కొండ మీద 480 ఎకరాల భూములు ఈ కురుపూడి గ్రామ పేదలకి చెందే విధంగా చర్యలు చేపట్టాలని, ఆ విధంగా చేపట్టే వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన భారత ప్రధాని, భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. తూలీ మండలంలో నిర్మాణంలో ఉన్న పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేసిన రామానాయుడు. అచిత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. ఎస్రాయవరం మండలం పి ధర్మవరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టిన జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తూని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన విలేకరులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.